నెల అయితే ఆఫీసులు కూడా పెట్టేస్తున్నాం. ఒక నెల ఎస్టీ కూడా చూపించు అనుకుంటారు. ఇది లేట్ అయింది. ఆ రోజు కొబ్బరికాయ ఆఫీస్ దగ్గర కూడా పెట్టకూడదు. మళ్ళీ చెప్పలేదు అర్థమైందంటే కాబట్టి ఎంతున్నా మనకు కావాల్సింది సరిపోతుంది. అంటే 7వ తారీఖున జరగబోయే మీటింగ్ సంబంధించి ఎమ్మెల్యే గారు, కార్యకర్తలు, కూటమి నాయకులు అందరూ కలిసి ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఈ కార్యక్రమం అన్ని కార్యక్రమాల మూలంగా లాగా కాకుండా చీరాలకు ఒక ప్రత్యేకమైన కార్యక్రమం. ప్రగడ కోటయ్య గారు రిప్రజెంట్ చేసిన నియోజకవర్గం, నేతన్నలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం. మరి ఆ నియోజకవర్గంలో మరి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని చెప్పేసి అందరూ కూడా మరి డిస్కస్ చేయడం జరిగింది. ఇంతకుముందు 2 సార్లు సీఎం గారి ప్రోగ్రాం ఫిక్స్ అయినా కూడా అనివార్య కారణాల మూలంగా క్యాన్సిల్ అయింది. బహుశా నేతన్నలకి చేసే గొప్ప కార్యక్రమం ఈ ప్రాంతం నుంచి, ఈ నియోజకవర్గం నుంచి ప్రారంభించాలని రాసిందేమో, అందుకనే అయిందని చెప్పేసి అందరూ కూడా సంతోషపడుతూ ఉన్నారు. మరి నేతన్నల సేవలో మేము ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టకపోయినా, ఎన్నికల్లో చెప్పకపోయినా కూడా ముఖ్యమంత్రి గారికి ఈ నేతన్నల మీద ఒక ప్రత్యేకమైన, ఎందుకంటే అనేక సందర్భాల్లో క్యాబినెట్లో చర్చ వచ్చినప్పుడు బలహీన వర్గాలకి సంబంధించిన కార్యక్రమాల పట్ల, నేతన్నల పట్ల ముఖ్యమంత్రి గారికి ఒక ప్రత్యేకమైన శ్రద్ధ అనండి, లేకపోతే అభిమానం అనండి, అంటే అందరి మీద అభిమానం ఉంటుంది. వాళ్ళ కష్టం, వాళ్ళు పడే నష్టాలు, వీటన్నిటి మీద పూర్తిగా అవగాహన ఉన్న పరిస్థితిలో ఏదో చేయాలనే ఆలోచన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు వ్యక్తపరుస్తూ ఉండేవాళ్ళు. మరి ఎన్నికల్లో చెప్పకపోయినా కూడా మరి నేతన్నల సేవలో కార్యక్రమాన్ని 25,000 రూపాయలు, దాదాపు 50,000 మందికి పైబడి వృత్తిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మరి దానికి తోడు పెన్షన్స్ కూడా 4,000 రూపాయలు. గత ప్రభుత్వంలో ఇవన్నీ ఏదైతే విద్యుత్తు ఏదైతే ఇవ్వలేదో ఆ విద్యుత్తును కూడా హ్యాండ్లూమ్స్ అయితే 200 యూనిట్లు, పవర్ లూమ్స్ అయితే 500 యూనిట్లు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తున్నామని చెప్పేసి మీకు మనవి చేస్తా ఉన్నాను. మరి ఈ కార్యక్రమాన్ని ఇక్కడి నుంచి ప్రారంభించడం నిజంగా మా కూటమి ప్రభుత్వానికి చాలా సంతోషించదగ్గ విషయం అని కూడా తెలియజేస్తాను. మరి అంతేకాకుండా ఈ ప్రభుత్వం ఏదో సంక్షేమ కార్యక్రమాలు ఒక్కటి చేసి నా బాధ్యత అయిపోయింది అని చెప్పేసి తప్పించుకునే ప్రయత్నం చేయట్లా. ఏ ప్రభుత్వం అయినా సరే పేదవాళ్ళకి ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలను 10 కాలాల పాటు కొనసాగించాలంటే వేరేగా కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రానికి ఆదాయాన్ని ఏ విధంగా పెంచాలి, ఆ రాష్ట్ర ఆదాయంలో నుంచి కొంత భాగాన్ని మరి పేదలకి
సేవ చేయటం కోసం, సంక్షేమ కార్యక్రమాల కోసం, కొంత భాగాన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం కోసం వాడాలనేది ఏ పరిపాలన దక్షత ఉన్న ఏ నాయకుడైనా సరే ఆలోచించే విధానం. గత ప్రభుత్వంలో కేవలం బటన్ నొక్కటం ఒక్కటే కార్యక్రమంగా పెట్టుకుని రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీపిస్తే ఈరోజు దివాలా తీసిన పరిస్థితుల్లో కూడా ముఖ్యమంత్రి గారు కష్టపడి సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే ఎన్నికల్లో చెప్పలేదో వాటన్నిటినీ కూడా మరి ముందుకు తీసుకెళ్తూ అభివృద్ధిని కూడా పరిగెత్తిస్తున్నారని చెప్పేసి మనం చేస్తున్నాను. రోడ్లు, రహదారులు కానివ్వండి, మరి మొన్ననే చూశారు మీరు అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, భోగాపురం ఎయిర్పోర్ట్, అది ఈ రాష్ట్రాన్ని మరి పూర్తిగా ముఖ చిత్రం మార్చేస్తానని చెప్పేసి కూడా మనం చేస్తున్నాను. మొన్నటి వరకు ఉత్తరాంధ్ర జిల్లాలు అనేవి వెనకబడిన జిల్లాలు, అదంతా చరిత్ర. భవిష్యత్ అంతా కూడా ఈ రాష్ట్రానికి ఒక ఆ గ్రోత్ ఇంజిన్ లాగా ఆ 3-4 జిల్లాలు కూడా పనిచేస్తాయని చెప్పేసి మనం చేస్తాం. అంతేకాకుండా చీరాల, బాపట్ల మీద ముఖ్యమంత్రి గారు ప్రతి క్యాబినెట్లో కూడా చాలా క్యాబినెట్స్లో మరి డిస్కస్ చేస్తూ ఉంటారు. ఈ 2 ప్రాంతాలని చాలా ఎక్కువగా డెవలప్ చేయాలి. టూరిజంని డెవలప్ చేస్తే ఆ టూరిజం రంగం ఉపాధి అవకాశాలు ఎక్కువగా కల్పిస్తుంది. హోటల్స్ కానివ్వండి, రెస్టారెంట్స్ కానివ్వండి, అనేక మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 2 ప్రాంతాలని టూరిజం డెవలప్ చేయాలి. ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్న గొప్ప విషయం ఏంటంటే ఆయన ఏదో చెప్పేసి చేయండి అని చెప్పరు. ఏదైతే ఆయన నమ్ముతారో ఆ విషయాన్ని ఎగ్జిక్యూట్ చేసే వరకు కూడా, అంటే ఇక్కడ టూరిజం రంగం రావాలంటే ఏదో ఒక హోటల్ పెట్టేసి వచ్చేస్తుంటే రాదు. దానికి కనెక్టివిటీ, ఈ చీరాలని, బాపట్లని దేశంలో ముఖ్య నగరాలకి కనెక్టివిటీ ఏ విధంగా చేయాలి,